హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆనందిని కాపాడిన ఆదిత్య. జీవనను అరెస్ట్ చేయించి షాక్ ఇచ్చిన సూర్య. ఆనంది అయితే జీవన చంప పగలుగొట్టి నిజాన్నైతే బయటపెట్టినట్టు, మెడపట్టుకుని బయటికి గెంటేసినట్టు ఇవన్నీ కూడా జీవనైతే కలగంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే, నువ్వింత మోసం చేస్తావా? నువ్వు చేసిన మోసాన్ని నేను సహించలేను. ఇన్ని రోజులు నా కన్న కూతురిని దూరం చేసుకొని నిన్ను నా కూతురులా పెంచి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ జ్యోతి అనడం, ఇందుమతిని కూడా అందరూ నిలదీయడం ఇవన్నీ కూడా జీవనైతే ఊహించుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది, మీరు బయటకి వెళ్ళిపోవలసింది, ఇంట్లో ఉండడానికి వీలులేదు అంటూ అనంగానే ఇంతలో సూర్య కూడా, మీలాంటి మోసగాళ్లని ఇంట్లో పెట్టుకుంటే పాముకి పాలుపోసి పెంచినట్టే అవుతుంది. మీరు ఇంట్లో ఉండడానికి వీలులేదు. మీకిక్కడ ఉండే అర్హత లేదు. బయట గుడిమెట్ల మీద అడుక్కు తింటారో లేకపోతే ఇంకేమన్నా చేస్తారో మీ ఇష్టం. మీరు నా ఇంట్లో మాత్రం ఉండే ప్రసక్తే లేదు. ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపోండి. జీవన వాళ్ళని మెడపట్టుకొని బయటికి గెంటే అంటూ సూర్య అయితే చెప్పడంతో ఆనంది అయితే ఇద్దరినీ కూడా మెడపట్టుకొనైతే బయటికి గెంటేస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచిని అయోమయ పరిస్థితిలో అయితే వాళ్ళిద్దరూ పడిపోతారు. ఇదంతా కూడా ఇందుమతి అలాగే జీవన కూడా కలగంటూ ఉంటారు. అప్పుడే జీవనైతే, లేదు, ఇలా జరగడానికి వీలులేదు. ఆనందికి నిజం తెలిసింది కాబట్టి ఆ నిజం బయటికి రాకూడదు అన్నా, ఆ ఇంటికి వారసురాలే లేకుండా ఉండాలి అన్నా ఆనందిని ఖచ్చితంగా ఆ ఇంటికి దూరం చేసి తీరాలి. ఇప్పటివరకు అది నా చిన్ననాటి శత్రువు కుట్టి మాత్రమే. ఇప్పటినుంచి ఆ ఇంటి వారసురాలే జీవన. అంటే నా స్థానాన్నే ప్రకలించే జీవన. తను నా ఇంట్లో ఉండడానికి వీలులేదు. ఈ ప్రపంచంలోనే తను ఉండడానికి వీలులేదు. ఈ లోకం నుంచే పైలోకానికి పంపించేస్తే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. నిజం కూడా బయటపడే అవకాశమూ ఉండదు. తనని ఖచ్చితంగా దూరం చేసి తీరతాను అంటూ జీవనైతే నిర్ణయించుకుంటుంది. నిజనిజాలు ఎట్టి పరిస్థితిలో బయటపడకుండా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి? ఇక మీదట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే నా స్థానానికి, నా ఉనికికి చాలా ప్రమాదం అంటూ జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు ఇందుమతి అయితే, అసలు ఇది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో, ఇది అసలు ఇప్పుడు ఈ సమస్యని ఎక్కడిదాకా తీసుకువస్తుందో, ఎలా పరిష్కరిస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇందుమతి. మరొకవైపు ఆనంది అయితే, ఇక జ్యోతి సూర్యని కలుసుకున్న తర్వాత ఆఫీస్కైతే వెళ్తుంది. అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉండాడు, ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది అంటూ అనంగానే, బానే ఉంది ఆదిత్యగారు. మీరు డిజైన్స్ విషయంలో ఏవో మాట్లాడాలి అన్నారు కదా, అవేంటో చెప్పండి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే సూర్య అయితే డిజైన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసిన ఊర్వశి అయితే, ఈ ఆనంది నాకు అడ్డుగా ఉంది. నేను ఈ ఆదిత్యాకి దగ్గరవ్వాలి అన్నా, నేను చేసిన నేరాలు బయటపడకూడదు అన్నా ఖచ్చితంగా ఈ ఆనంది దూరమై తీరవలసింది. ఈ ఆనందియే లేకపోతే నాకెలాంటి సమస్య ఉండదు కదా. తనని ఖచ్చితంగా నేను దూరం చేయాలి అంటూ ఊర్వశి కూడా ప్లాన్ చేస్తుంది. ఇంతలో అప్పుడే జీవనైతే ఊర్వశిని చూసి, ఏంటి ఇక్కడే ఉండి అంత కోపంగా చూస్తున్నావు? ఏం జరిగిందంటూ అడుగుతూ ఉండంగా, ఏం జరిగిందా? అటు చూడు, ఎంత ఆనందిని కంట్రోల్ చేద్దాము అన్నా తను మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. తను ఏదో రకంగా ఆదిత్య దగ్గరికి వెళ్తూనే ఉంది. ఏదో రకంగా ఆదిత్యకి దగ్గరవ్వాలని చూస్తూనే ఉంది. నేను ఎలా తనని ఆపాలి? ఒకవైపు అత్తయ్యగారేమో, నీకు ఏమీ చేతకాదా? నా కొడుకుని నీవైపు తిప్పుకోవడం నీవల్ల కాదా అంటూ అడుగుతున్నారు. నేను ఏమని చెప్పను? ఎంత ప్రయత్నించినా ఆదిత్య నావైపు తిరగడం లేదే, నేనేం చెయ్యను అంటూ ఊర్వశి అయితే అంటూ ఉండంగా, ఊర్వశి, మా బావగారు అంత సులువుగా పడే రకం కాదు. ఆనందిని ఇప్పుడు కోపంతో బయటకి
గెంటేసి ఉండొచ్చు, కాని ఆనంది అంటే మా అత్తయ్యగారికి కూడా ఎంతో ప్రాణం. అలాగే మా బావగారికి కూడా ఆనంది అంటే చాలా ఇష్టం. అలాంటి ఆనందిని మా బావగారి దగ్గర్నుంచి నువ్వు దూరం చేయడం చాలా కష్టం. కాని నువ్వు ప్రయత్నిస్తే అనుకున్నది సాధిస్తావు. ఎందుకంటే నువ్వు ఈ ప్రయత్నం చేయగలిగితేనే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. నువ్వు అలాగే బావగారు కలిసి ఆనందంగా ఉండాలి అన్నా, సంతోషంగా మీ ఇద్దరూ దాంపత్య జీవితం గడపాలి అన్నా ఈ ఆనంది ఉండకూడదు. ఈ ఆనంది గనక ఇదే ఆఫీస్లో ఉంది అనుకో, నువ్వు ఎప్పటికీ కూడా మా బావగారికి దగ్గరవ్వలేవు అంటూ జీవన అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడేక ఊర్వశి అయితే ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. ఒకవైపు నేను, మరొకవైపు ఊర్వశి. మా అందర్నీ నువ్వు ఎలా తట్టుకుని నిలబడతావో నేను చూస్తాను అంటూ జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మరొకవైపు పద్మమ్మ, సింహాద్రి ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడే అలేఖ్య అయితే శ్రీను నన్ను ఆఫీస్ దగ్గర వదిలిపెట్టవా అంటూ అడుగుతూ ఉంటుంది. ఆ మాట విన్న పద్మమ్మ, సింహాద్రి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఏందయ్యా ఇదంతా, కోయిద్వర మహత్యంలా ఉంది. ఎప్పుడూ వాడు నేను తీసుకువెళ్తాను చిలకమ్మ అని ప్రేమగా పిలిచినా నువ్వేంటి నన్ను తీసుకువెళ్లేది అంటూ ఎంతో గీరగా సమాధానం చెప్పి ఈ అలేఖ్య ఈరోజు పనిగట్టుకు శ్రీనుగారిని పిలిచి ఆఫీస్కి తీసుకువెళ్లమంటుంది అంటే ఖచ్చితంగా కోయిద్వర మహిత్యమే అయ్యుంటుంది అంటూ పద్మమ్మ అయితే అంటూ ఉండంగా, మరి ఏమనుకున్నావే పద్దాలు, నేను నాటకంలోకి దిగితే ఇక అది సక్సెస్ అవడమే. ఎప్పుడూ కూడా నేననుకున్నది సాధించే తీరుతాను మన బిట్టలాగా అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. సర్లేవయ్యా, ఇప్పుడు నీ గొప్పలెంతకులే కాని ముందు ఈ అలేఖ్య ఏం చేస్తుందో చూడాలి అంటూ పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే శ్రీను అయితే బయటికి వస్తాడు. ఏంటి చిలకమ్మ, ఏం కావాలి అంటూ అడుగుతూ ఉండంగా, అది కాదు శ్రీను, నన్ను ఆఫీస్ దగ్గర వదిలిపెడతావని నిన్ను పిలిచాను అంటూ అనంగానే, ఆఫీస్ దగ్గర నేనా? నువ్వు క్యాబ్ బుక్ చేసుకుంటావు కదా చిలకమ్మ, నాలాంటి మెకానిక్ బండెక్కి నువ్వు ఎలా వస్తావు చెప్పు? నీకు చాలా చిన్నతనంగా ఉంటుంది కదా, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు చిలకమ్మ, నేనేమో గ్యారేజ్కి వెళ్ళిపోతాను అంటూ అనంగానే, ఏంటి శ్రీను, నన్ను ఆఫీస్ దగ్గర దింపమంటే దింపడానికి కూడా ఖాళీ లేదన్నట్టే మాట్లాడుతున్నావు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానని ఇప్పుడేమీ చెప్పలేదు కదా. నేను నీ భార్యని, నన్ను నువ్వు తీసుకువెళ్లడానికి ఎవరి పర్మిషన్ అడిగే అవసరం కూడా లేదు కదా. నేను నిన్ను ప్రేమగానే అడుగుతున్నాను, నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయి అంటూ అనంగానే, అమ్మయ్య, చిలకమ్మ ఇప్పటికి దారికి వచ్చింది. ఇంకాస్త ఇలాగే చేస్తూ ఉంటే ఖచ్చితంగా చిలకమ్మ నా సొంతమవుతుంది, తన మనసు కూడా మార్చుకుంటుంది అంటూ శ్రీను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే చిలకమ్మ, నువ్వే అడుగుతున్నావు కదా, నేనే డ్రాప్ చేస్తాను అంటూ శ్రీను అయితే అలేఖ్యను తన బండైతే ఎక్కించుకుని, మామా, అత్తా, చిలకమ్మని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టి వస్తున్నాను, వెళ్తున్నాను అంటూ ఇక శ్రీను అయితే వాళ్లకి చెప్పి బయల్దేరుతాడు. అప్పుడే పద్మమ్మ, సింహాద్రి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఈ పిల్ల ఇలాగే మనసు మార్చుకొని సీనుగాడికి దగ్గరైతే ఇక మన బిడ్డ జీవితంలోకి సగం దరిద్రం పోయినట్టే. ఇక మిగతా సగం ఆ జీవన కూడా తను చేసిన తప్పులు బయటపడేలా మన బిడ్డ ఖచ్చితంగా చేస్తుంది. మన బిడ్డ తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే రోజు తొందరలోనే రాబోతుందని నా మనసుకే అనిపిస్తుందయ్యా. ఖచ్చితంగా అనుకున్నది సాధించే తీరుతుంది. మన బిడ్డ ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న మరుక్షణమే అల్లుడుగారు కూడా మన బిడ్డను తీసుకుని వెళ్తారు. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ పద్మమ్మ, సింహాద్రి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆనంది అయితే ఆఫీస్లో వర్క్ పూర్తయిన తర్వాత ఇంటికైతే బయల్దేరుతుంది. అప్పుడే ఇంతలో ఇంకా దారిలో రౌడీలైతే కార్ని అడ్డగిస్తారు. ఇక కార్ని అడ్డగించి ఆనందినైతే బయటకు లాగుతారు. ఇంతలో అటువైపుగా వస్తున్న ఆదిత్య ఇది చూసి ఇక రౌడీలనైతే చితుక్క కొడతాడు. అప్పుడే వేరొక రౌడీ అయితే ఆనంది తలపైనైతే కొట్టడంతో ఆనంది అయితే స్పృహ తప్పి కిందైతే పడిపోతుంది. నా భార్య మీదే చేయి చేసుకుంటావా, నువ్వు చచ్చావే అంటూ ఇక ఆ రౌడీనైతే చితుక్క కొడతాడు ఆదిత్య. వెంటనే ఆనందిని తన చేతుల్లోకి తీసుకుని, లెగో ఆనంది, ఏం జరిగింది, లెగో, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను మా అమ్మ మాట కోసం దూరం చేసుకుని ఉండొచ్చు, కాని శాశ్వతంగా దూరమైతే మాత్రం నేను సహించలేను, లెగో ఆనంది అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే ఆదిత్య అయితే ఆనందిని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు, బ్లడ్ చాలా పోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, ఈ అమ్మాయి బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేము అంటూ డాక్టర్ అనంగానే ఆదిత్య అయితే కుమిలిపోతూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా భార్యని
బయటికి వెళ్లకుండా నా దగ్గరే ఉంచుకొని ఉంటే ఈరోజు ఆనందికి ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. ఆనంది, ఇదంతా నా కారణంగానే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు ఇంతలో జ్యోతి, సూర్య ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. ఏం జరిగింది ఆదిత్య? వెంటనే రమ్మని ఫోన్ చేశావని మేము కంగారుగా వచ్చాము. ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమవుతుంది? ఆనందిని ఆ జీవన రౌడీలని పెట్టి ఇలా కుట్టించింది. నేను సమయానికి వెళ్లాను కాబట్టి నా భార్యను కాపాడుకోగలిగాను. అందులో ఒకడిని 2 తగిలిస్తే అసలు నిజం బయటపెట్టాడు. అసలు విషయమేంటంటే ఆనంది ఏ తప్పూ చెయ్యలేదో. పెళ్లి విషయంలో కూడా తప్పు చేసింది జీవన. మీడియా వాళ్లకి ఫోన్ చేసింది జీవన. ఈ విషయాలన్నీ ఆనంది తెలుసుకుంది. ఆనంది కనుక నిజాలన్నీ బయటపెడితే ఖచ్చితంగా తను అరెస్ట్ అవ్వవలసి వస్తుందని కోపంతో జీవన ఇలా చేసింది. అంతేకాదు, నిజం బయటపడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేయించింది అంటూ అనంగానే, ఏం నిజం ఆదిత్య అంటూ అడుగుతూ ఉంటారు జ్యోతి, సూర్య. ఏం నిజమేముంది? ఇన్ని రోజులు ఆనంది మీద ఉన్న కోపంతో నేను నిజాన్ని బయటపెట్టలేకపోయాను. ఇప్పుడు నిజాన్ని బయటపెడుతున్నాను. ఆనంది ఎవరో కాదు, మీ రక్తం పంచుకు పుట్టిన మీ కన్న కూతురు అంటూ ఆదిత్య అయితే చెప్పంగానే ఆ మాటకి జ్యోతి, సూర్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి నువ్వు చెప్పేది? తను మా కన్న కూతురవడమేంటి? మరి జీవన అంటూ అడుగుతూ ఉండగా, జీవన ఒక అనాథ. తన పేరు మళ్ళీ తనకి తల్లి తండ్రి ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆనంది ఆ మల్లిని తీసుకొచ్చి మీ జీవనగా పరిచయం చేసింది. అసలిదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. నాకు కర్పకం కనిపించింది హాస్పిటల్లో. ఆనందియే కర్పకాన్ని జాయిన్ చేసింది. ఆ రోజు నేను కర్పకాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు తనే అసలు నిజం చెప్పింది. అప్పుడే నేను మీకు అసలు నిజం చెప్పాలనుకున్నాను. కాని మళ్ళీ చెప్పే అవకాశమే రాలేదు. ఇప్పుడు ఈ నిజం జీవన తెలుసుకుంది. అందుకనే నా భార్యనే లేకుండా చేస్తే ఈ కాస్తి మొత్తం తనదవుతుంది. ఇక ఎలాగైనా నా భార్యని దూరం చేసేస్తే విషం బయటపడినా తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసి తన ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసింది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాకవుతారు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని తెలుసుకోలేకపోయాము. ఆనంది మా కన్న కూతురా, తనకి అన్నీ మా లక్షణాలే వచ్చాయని ఎంతో మురిసిపోయేవాళ్లం. మా పెంపకంలో పెరిగిన ఆనందికి అన్నీ మా మంచి లక్షణాలే వచ్చాయి. కాని మా కడుపున పుట్టిన జీవనకి మాత్రం ఎందుకీ లక్షణాలన్నీ రాలేదు అని ఎంతగానో బాధపడ్డాము. ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. జీవన మా కన్న కూతురు కాదు కాబట్టే స్వార్థంతో ప్రవర్తించింది. ఎవరు ఎలా పోయినా తనకేంటి అన్నట్టు ఉండేది. నా విషయంలో కాని ఈయన విషయంలో కాని ఎప్పుడు తను కంటతడి పెట్టుకోవడం కాని బాధపడ్డం కాని చూడలేదు. కాని ఆనంది మాత్రం మాకేదైనా సమస్య వచ్చినా ఏదైనా ఇబ్బందైనా తను అల్లాడిపోయేది. తను ఎప్పుడూ కూడా మా గురించి తప్పించిపోయేది. అలాంటి ఆనంది మా కన్నకూతురని మేము ఇప్పటివరకు తెలుసుకోలేకపోయాము. మేము ఇంత గొప్ప హోదాలో ఉండి ఇంత గొప్ప లాయర్లమై ఉండి అసలు విషయం తెలుసుకోలేకపోయామని అసలు మా మీద మాకే అసహ్యం వేస్తుంది. అయినా మేమే తన తల్లి తండ్రి అని తెలిసి కూడా ఎందుకు నా బిడ్డ నిజాన్ని బయటపెట్టలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు జ్యోతి, సూర్య. ఇంతలో అప్పుడే పూజారి తాత అయితే వస్తాడు. ఆనందికి ఏదో ప్రమాదం జరిగిందని తెలిసిందమ్మా, అందుకే వచ్చాను. ఎలా ఉంది కుట్టి, ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండగా, పూజారిగారు, కుట్టి గురించి మీకు చిన్నప్పట్నుంచి తెలుసుకదా, కుట్టియే మా కన్న కూతురని మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉండగా, నాకు తెలుసు, కుట్టియే మీ కన్న కూతురు. కాని ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయిందో తెలుసా? మీకు ప్రాణగండముందని ఒక స్వామీజీ చెప్పడం వల్ల తను మిమ్మల్ని అమ్మా అని పిలిస్తే ఎక్కడ మీకు ప్రమాదము అని తను అప్పటినుంచి కూడా మీకు దూరంగానే ఉంటూ మీ ప్రేమని పొందలేక మీకు ఏదైనా కష్టం వస్తే తను తట్టుకోలేక చాలా ఇబ్బంది పడేది. మీ కుటుంబానికి అండగా నిలబడింది. అలాంటి కుట్టికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. శివయ్య కుట్టికి ఎప్పుడూ అండగా ఉంటాడు. అండగా ఉన్నాడు కాబట్టే ఈ కొంచెం ప్రమాదంలో తప్పింది. లేకపోతే కుట్టి జీవితం ఏమైపోయుండేది అంటూ పూజారి తాత అయితే చెప్పంగానే అసలు విషయం తెలుసుకున్న జ్యోతి, సూర్య, ఆదిత్య ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. నా భార్య ఏ పని చేసినా దానికొక కారణమంటూ ఉంటుంది. మనమే ఆ కారణాలేవీ తెలుసుకోకుండా నా భార్యని చాలా అపార్థం చేసుకుని తనని అనరాని మాటలన్నీ అని తనని ఎంతగానో బాధపెట్టాము. అసలు నేను తన పట్ల ప్రవర్తించని తీరు కాని తనని అపార్థం చేసుకుని అన్న ప్రతి ఒక్క మాట కాని తలుచుకుంటూ ఉంటేనే నా మీద నాకు అసహ్యం వేస్తుంది.
అసలు జీవని వదిలిపెట్టడానికే వీలేదు. ఇప్పటివరకు ప్రతి విషయంలో జీవనని క్షమిస్తూనే వచ్చాను. ఇప్పుడు మాత్రం జీవనని ఎట్టి పరిస్థితిలో క్షమించమో అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు కంగారు పడకు ఆదిత్య, జీవన సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నీ భార్య సంగతి చూసుకో. తనకిప్పుడు నీ తోడు చాలా అవసరం. నువ్వు తనకి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. జీవనకి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను అంటూ సూర్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో జ్యోతి అయితే ఆనంది చెయ్యి పెట్టుకొని, మాకోసం నీ జీవితాన్నే పనంగా పెట్టావు. నీలాంటి కూతురు పుట్టడం మా అదృష్టం. మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉన్నామో నీలాంటి కూతురు పుట్టడం కోసం. నువ్వు కూతురుగా పుట్టేయి మమ్మల్ని ఎంతగానో చూసుకున్నావో, మేము మాత్రం నిన్ను చూసుకోకుండా కష్టాల్లో వదిలేశాము. ప్రతి విషయంలో నువ్వు పోరాడడం తప్ప నీకు అండగా ఎప్పుడూ నిలబడలేకపోయాము అంటూ జ్యోతి అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సూర్య అయితే పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాడు. అప్పుడే ఇక జీవననైతే అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏం జరిగింది, నా కోడల్ని ఎందుకు అరెస్ట్ చేయించారో అంటూ అనంగానే సూర్యగారే కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేశాము అని పోలీసులు చెప్పంగానే సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే సూర్య అయితే వస్తాడు. ఏంటి సూర్యగారిది, మీ కన్న కూతురి మీదే కంప్లైంట్ ఇవ్వడమేంటి, మీ కూతుర్ని మీరే అరెస్ట్ చేయించడమేంటి అని అడుగుతూ ఉండంగా, తను నా కన్న కూతురు కాదు, నా కన్న కూతురు మీ ఇంటి పెద్ద కోడలు ఆనంది. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. అంతేకాదు మీడియా వాళ్లకి ఫోన్ చేసి మీ ఇంటి పరువు తీసింది కూడా ఈ జీవనే అంటూ సూర్య అయితే ఇక సునంద దగ్గర అసలు విషయాన్నైతే బయటపెట్టేస్తాడు. ఇక అసలు విషయం తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆనంది విషయంలో అంటూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక సూర్య అయితే జీవనను అరెస్ట్ చేయించి, నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకోడి తినేలా చేస్తాను అంటూ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.